Hello guys, welcome to our channel. So today we are going to discuss about three top companies hiring for different roles. So Google is the most important company. So many members are waiting for hiring from the Google. This is the best opportunity for that all candidates. Along with that, the American Express and Peroptics. This is the global company, US based company. Okay, let's see everything about these job roles and application process and eligibility criteria. Everything. సో మర్చిపోకుండా వీడినైతే లాస్ట్ వరకు చూడండి. సో ఇదైతే మనకు మంచిగా దొరికినటువంటి ఒక మంచి అవకాశం. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, గూగుల్ అండ్ పెరాప్టిక్స్ ఇదైతే కంప్లీట్‌గా రిమోట్ మాత్రమే. మీరు ఎలాంటి ఆఫీస్‌కి పోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. వీడియో లెంతీగా ఉంది అనుకోవద్దండి. ఎందుకంటే 3 జాబ్‌ని మనం కవర్ చేయాలి దీంట్లో. ఓకే. సో ఫస్ట్ చూసుకుంటే మనకు గ్లోబల్ బిజినెస్ కంపెనీకి సంబంధించి అసోసియేట్ డేటా అనలిస్ట్‌కి సంబంధించినటువంటి రోల్. సో దీంట్లో చూసుకున్నట్లయితే ది అసోసియేట్ డేటా సైంటిస్ట్ విల్ బి ఎ మెంబర్ ఆఫ్ ది డేటా అనలిటిక్స్ team and will be support the building a big data science and data quality and BI/MI AI solutions. What you will do? An ideal candidate will have a growth oriented, learn a startup, the approach the building hands on data sciences solutions అని అయితే మెన్షన్ చేశారు. సో దీంతో పాటు నేనైతే పెద్దగా వీటి గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనం 3 వీడియోస్ దీంట్లో 3 జాబ్‌కి సంబంధించినటువంటి డేటాని కవర్ చేయాలి కాబట్టి, సో ఏదైతే మెయిన్ టాపికో అది మాత్రం నేనైతే దీంట్లో కవర్ చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. సో వేస్ట్ పాయింట్స్ ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయలేదు. ఓకేనా? సో ప్రతి ఒక్కటి క్లియర్‌గా చూడండి. అండ్ ది ఐడియల్ క్యాండిడేట్ విల్ బి ప్రపోజ్ ది ఎక్స్పెరిమెంట్, ఇంప్లిమెంట్ అండ్ ఆపరేషనలైజేషన్, అడ్వాన్స్డ్ ప్రొడక్టివిటీ అండ్ ప్రీమిటివిటీ అండ్ సొల్యూషన్ డిజైన్ టు హెల్ప్ ద travels management and suppliers and client outcomes. The roles will be span full scalable product ఎంటర్ప్రైజెస్ అండ్ ఆపరేషనల్ డేటా సైన్సెస్. సో ఇదైతే మనకు అయితే ఇక్కడ మన వన్స్ మీరు జాబ్లో ఎంటర్ అయిన తర్వాత ఇలాంటివైతే మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పాటించాల్సిన అవసరం అయితే ఉంటుందని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది దీనితో పాటు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగచ్చు కదా. అట్ ది సేమ్ టైం మీకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో దాంట్లోనూ మీరు అడగొచ్చు. దాంట్లో యాక్సెస్ లేకపోతే మీరు కమెంట్ సెక్షన్‌లోనే అడగండి. ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం. ప్రతి ఒక్క వీడియోకి కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టడానికి ఏమైంది మీకు? మీకు ఏం క్వెరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో తెలియజేస్తేదా నాకు బెస్ట్ క్వాలిటీ వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషనల్‌గా, ఫీడ్‌బ్యాక్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో దానితో పాటు చూసుకున్నట్లయితే వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. వన్స్ మీకు దాంట్లో జాబ్ కావాలనుకుంటే వాళ్ళు మీ దగ్గర నుండి ఏమేమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇది ట్రావెల్ బిజినెస్ అనేటువంటి ఆ యొక్క కంపెనీ. సో ఏదంటే ది క్యాండిడేట్ విల్ ఫోకస్ ఆన్ ది థ్రీవ్ అండ్ హ్యాండ్స్ ఆన్ అప్లైడ్ రోల్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్సెస్ అండ్ టెక్నిక్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ ఎక్స్పర్టీస్ ఇన్ ది పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎన్ క్రిటికల్. సో ఇదైతే మనకు ఖచ్చితంగా కావాలంటే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ మీతో ఉంటే మంచిగా మీకు జాబ్ అనేది వస్తుందనమాట. సో దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేసి ఇండియాని ఇచ్చారు కాబట్టి సో అక్రాస్ ద ఎనీ స్టేట్స్ అయితే మీకు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి దీనికి సంబంధించి టీమ్ జీబీటీకి సంబంధించి ఎక్స్పీరియన్సెస్ కింద ఫ్లెక్సిబుల్ బెనిఫిట్స్ ఇస్తారు అండ్ ట్రావెల్ పెర్క్స్ ఇస్తారు అండ్ డెవలప్ ది స్కిల్స్ యూ వాంట్ వెన్ ది టైమ్ ఆఫ్ రైట్ ఫర్ యూ విత్ యాక్సెస్ టు ఓవర్ ది 20 కోర్సెస్. సో మీరు దీంట్లోనే కోర్సెస్ కూడా మనం కంప్లీట్‌గా నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ వి స్ట్రీమ్ టు చాంపియన్ ఇంక్లూజింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ బిజినెస్ అట్ ఎంఎక్స్ జీపీటీ. సో వీటన్నిటిని నేను మీకు చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో అంత పెద్ద టాపిక్ అయితే లేదు. అండ్ మీకు దీంట్లో వచ్చేటువంటి ఎక్స్‌పీరియన్సెస్ అండ్ వాంట్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఆల్ అప్లికేషన్స్ విల్ బి రిసీవ్ ఈక్వల్ కన్సిడరేషన్ ఫర్ ది ఎంప్లాయ్‌మెంట్ వితౌట్ రిగార్డింగ్ ద ఏజ్‌కి సంబంధించి ఆ యొక్క జెండర్‌కి సంబంధించి అట్ ది సేమ్ టైమ్ క్యారెక్టరిస్టిక్స్ రిలేటెడ్ టు సెక్స్ అండ్ జెండర్ అండ్ ప్రెగ్నెన్సీ, సిటిజన్‌షిప్, రిలీజియన్, డిసేబిలిటీస్ ఆర్ ఎనీ అదర్ క్లాసెస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ప్రొటెక్టెడ్ బై ది లా. సో కాబట్టి సో దీంట్లో అలాంటి ఒక వేరుపార్పులు అనేది ఉండదనమాట. సో ప్రతి ఒక్కరు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ అన్ గ్రేట్ నాలెడ్జ్ అబౌట్ ద డేటా అనలిస్ట్. ఓకేనా? సో ఇది అనమాట ఈ యొక్క జాబ్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అట్ ది సేమ్ టైమ్ రిక్వైర్డ్ స్కిల్స్, క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కటి మీకు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ
ఐటీ ఫీల్డ్‌కి సంబంధించి మీకు కోర్స్ అయినా కంప్లీట్ చేసుండాలి. 3 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసుండాలి డిగ్రీ. అండ్ దీంతో పాటు ఏమైనా మీకు డేటా అనలిస్ట్‌కి సంబంధించి ఏమైనా కోర్సెస్, ప్రాజెక్ట్స్ చేసుంటే బెనిఫిట్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ మనకు ఇంతసేపు మనం అందరూ ఎదురు చూసినటువంటి గూగుల్ కెరీర్స్. సో, మనకు ఎన్నో రోజులు రేర్‌గా వదులుతారు గూగుల్ నుండి మనకు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏందంటే, ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫ్రంట్ ఎండ్‌గా అండ్ గూగుల్ క్లౌడ్‌కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందనమాట. బట్ దీంట్లో క్షమించాలి అందరూ. దీనికి ఫ్రెషర్ అయితే ఎలిజిబుల్ కాదనమాట. సో, ఇక్కడ చూసుకుందాం మనం మినిమమ్ క్వాలిఫికేషన్ దీనికి అప్లై చేసి పెట్టాలంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ అంటున్నారు. మీకు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ బీటెక్ ఉంటేనే బీటెక్, బీఈ సో, ఈ విధంగా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఐటీ ఫీల్డ్ అండ్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ది సాఫ్ట్ డెవలప్‌మెంట్ ఇన్ 1 ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. పైథాన్ కావచ్చు, సి కావచ్చు, సి ప్లస్ ప్లస్, జావా స్క్రిప్ట్ సో, ఏదైనా కావచ్చు. ఒకటి కన్నా ఎక్కువగా తెలిసుండాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన ఎక్స్‌పీరియన్సెస్. అండ్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ విత్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్. సో, వీటిపైన కూడా 1 ఇయర్ పైన మీకు ఎక్స్‌పీరియన్సెస్ అనేది ఉండాలి. ఇఫ్ డ్యూరింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కంప్లీటెడ్ ద projects you will also eligible for that, but the period of that internship or any project need to more than 12 months. ఓకేనా. సో, అదైతే కొద్దిగా మేజర్‌గా చూసుకోండి. ఏదైతే మీరు ప్రాజెక్ట్ చేస్తున్నా, ఇంటర్న్‌షిప్ చేస్తున్నా అది కొద్దిగా 1 ఇయర్ కన్నా పైన ఉండే విధంగా చూసుకోండి. లేదంటే ఈ యొక్క డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ పైన ఎక్స్‌పీరియన్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకే. సో, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఇది ఇంతకు ముందు చెప్పింది రిక్వైర్డ్. ఇదొచ్చేసి ప్రిఫర్డ్. ఇవన్నీ ఉంటే కొద్దిగా మీకు బాగుంటుంది. తీసుకోవడానికి కొద్దిగా ముందుకొస్తారు. సో, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ related technical field. 1 year of experience with the front end and frameworks, full stack development or API development, and experience developing accessible technologies. So, preferred qualifications కింద ఇదైతే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బట్ గూగుల్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో, ఎన్నో కొన్ని క్రోసెస్‌లో వీళ్ళు ఎర్న్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నెట్ వర్త్ అంచనా వేయలేనంత విధంగా ఉంటుంది. సో, దాన్ని మనం పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్రెడీ ఎవరైనా ఈ యొక్క ఫీల్డ్స్‌కి సంబంధించి ఏదైనా స్టార్టప్ కంపెనీస్‌లో లేదంటే నార్మల్ కంపెనీలో ఎవరైనా వర్క్ చేస్తా ఉంటే వీడియోని వాళ్ళకి షేర్ చేసి అప్లికేషన్ పెట్టమనండి. దీనికి సంబంధించి మనం డైరెక్ట్‌గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌కి వెళ్ళిపోదాం. ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం దాని లోపల వెళ్ళిన తర్వాత మనం వహించే పాత్రలు. బట్ ఆ యొక్క జాబ్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది మనం వీడియోలో చెప్పుకుంటూ వీడియోని లెంత్ చేయడానికి ఇష్టం లేదు కాబట్టి కింద డిస్క్రిప్షన్‌లో 3 కంపెనీకి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, వాంట్స్ ఉన్నవాళ్ళు చదువుకోండి. సో, వెరైటీ ప్రొడక్ట్ ఆర్ సిస్టమ్ డెవలప్మెంట్ కోడ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఆర్ లీడ్ డిజైనింగ్ ద రివ్యూస్ విత్ ది peers and stakeholders to decide amongst the available technologies and review code development by the author, developers and provide feedback to the ensure best practices అని వస్తున్నారు. ఓకేనా. సో, ఇది అనేది మనకు రెస్పాన్సిబిలిటీస్. దానితో పాటు contribute to existing documentations or educational content and adapt the content based on the product, program updates and user feedback, and trace the product or systems issues and debug and track the result by analyzing the resources of issue and the impact of hardware and network ఆర్ సర్వీస్ ఆపరేషన్స్ అండ్ క్వాలిటీ. సో, ఇదైతే మనకు ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. ఆర్ఎల్స్ యూట్యూబ్‌లో కూడా ఎన్నో రకాలైన వీడియోస్ అనేది ఈ యొక్క టాపిక్స్ పైన దొరుకుతుంది. కొద్దిగా మంచి వీడియోస్‌ని చూసి మీరైతే చూడడానికి ట్రై చేయండి. ఆర్ఎల్స్ మీకు కావాలంటే నేనే కూడా సజెషన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండి మీరు నిజంగానే కామెంట్ సెక్షన్‌లో అడిగితే. సో, మీకు లైక్ చేయడానికి ఏం బాధ అని తెలియట్లేదు. దయచేసి సెల్ఫిష్‌గా ఉండొద్దండి. మీ యొక్క లైక్ నాకు ఇంకో మరికొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజబుల్‌గా ఉంటుంది తప్పనిస్తే ఇంకేం ఒక్క రూపాయి నాకు వచ్చేది ఉండదు. దయచేసి లైక్ చేసేసి వీడియో చూడండి. సో, ఫైనల్‌గా అందరూ ఏదో చూసేటువంటి రిమోట్‌లో ఏంది బ్రో అసలు ఏం జాబ్ అదంటే డేటా అనలిస్ట్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్. ఇది వచ్చేసి ఇండియానే. కాకపోతే ఇది వచ్చేసి ఫారిన్ కంపెనీ. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మీ యొక్క ఇంట్లో నుండే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. హవర్లీ $4.5 అయితే ఇస్తారు. సో, అప్రాక్సిమేట్‌గా $1 ఇప్పుడు 84 సంథింగ్ పోతుంది. 86 సంథింగ్ పోతుంది. సో, ఆ విధంగా చూసుకోండి. 4 అంటే ఎంత వస్తుందో. మనకు దాదాపు 500 పైనే ఉంటుంది. 1 అవర్‌కి. సో, నెక్స్ట్ వన్ చూసుకుంటే ది ఐడియల్ క్యాండిడేట్. సో, దీనికి అప్లికేషన్ పెట్టాలనుకుంటే మీరు ఇంట్లో నుండే వర్క్ చేసుకోవచ్చు. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్‌లో మీకు ఫ్లూయెంట్ అనేది ఉండాలి. ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్ అనేది ఉండాలి. అండ్ ఎక్సలెంట్ లోకల్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా విత్ ఏ గుడ్ అండర్‌స్టాండింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ది జియోగ్రఫీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. అనలైటికల్ మైండ్ సెట్ అనేది మీతో ఖచ్చితంగా ఉండాలి. సో, ఇది వచ్చేసి మనకు క్యాండిడేట్స్‌కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్.
మీకు డేటా అనలిస్ట్ పైన మీకు ఏమైనా డేటా ఉండి, మీ మైండ్‌లో ఏమైనా డేటా ఉండి, ఈ యొక్క స్కిల్స్ అన్నీ మీతో ఉంటే దీనికి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అప్రాక్సిమేట్‌గా 1 అవర్‌కి రూ. 500 చేంజ్ మీరు దీంట్లో ఎర్న్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో, మీ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఒక ఐటీలో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా వెతుకుతా ఉంటే ఇదొక మంచి అవకాశం చూసుకోండి. దానితో పాటు జాబ్ రిక్వైర్మెంట్స్. సో, ఇక్కడ ఈ యొక్క జాబ్‌కి మీరు కావాలంటే ఫస్ట్ మీకేముండాలంటే మస్ట్ బి లివింగ్ ఇన్ ఇండియా ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్. సో, ఖచ్చితంగా మీరు 5 ఇయర్స్ అనేది దీంట్లో ఇండియాలో మీరు లివింగ్‌లో ఉండాలి యాస్ ఎ రెసిడెంట్‌గా. అండ్ మస్ట్ పాస్ ఎన్ ఆన్‌లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ దట్ కెన్ బి వెరిఫై యువర్ ఫుల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది మెటీరియల్ అండ్ కాన్సెప్ట్. అండ్ మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఏ మినిమమ్ 10 అవర్స్ అండ్ అప్ టు 20 అవర్స్ పర్ వీక్ డిపెండింగ్ ఆన్ టాస్క్ అవైలబిలిటీ. సో, టాస్క్ మీకైతే ఇస్తా ఉంటారు ప్రాజెక్ట్స్ విధంగా. సో, వేరే వేరే విధంగా ఖచ్చితంగా మీరు మినిమమ్ 10 అవర్స్ అనేది వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్ టు 20 అవర్స్ వరకు మొత్తం వీక్ మొత్తంలో 20 అవర్స్ మీరు ఖచ్చితంగా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. హవర్‌కి మనం $4.5 కింద వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. అండ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ మ్యాప్ అప్లికేషన్స్ ఆఫ్ ఫెమిలారిటీ విత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, స్ట్రాంగ్ ఎబిలిటీ టు లెర్న్, అండర్‌స్టాండ్, అప్లై మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్‌స్ట్రక్షన్స్. ఆల్ వర్క్ మస్ట్ బి అన్ ఇండిపెండెంట్ నేచర్. సో, కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇండిపెండెంట్‌గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది పెద్దగా ఉండదు. ఎందుకంటే మనం ఇంట్లోనే మనం కూర్చొని వర్క్ చేసుకుంటాం కాబట్టి మనల్ని ఎవరు చూసేవాడు ఉండడు, ఏం లేదు. బట్ మీకు దీంట్లో ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉంటే మాత్రం నిజంగా మీరు వేరే లెవెల్‌లో దీంట్లో ఎర్న్ చేయడానికి అవకాశాలుంటాయి. దీన్ని నేను రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చా బ్రో అంటే 100% పెట్టుకోవచ్చు. సో, దీనితో పాటు లాస్ట్‌గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం. టెక్నికల్ రిక్రూట్మెంట్స్ టు పర్ఫార్మ్ ద వర్క్. సో, దీంట్లో జాయిన్ అవ్వాలంటే మీకు టెక్నికల్‌గా ఏమేమి కావాలి అంటే యాక్సెస్ టు ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్ విత్ యూజెస్. మీకు ఖచ్చితంగా కంప్యూటర్ యాక్సెస్ అనేది ఉండాలి మీతో. అండ్ ఏ లాంగ్ అకౌంటింగ్ యూనిక్ టు యూ, ఏ ఏ లా లాగిన్ అకౌంట్ అండ్ మాల్‌వేర్ మాల్‌వేర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఆర్ యాంటీవైరస్ ఆర్ సొల్యూషన్స్ దట్ కెప్ట్ అప్ టు ద డేట్ విత్ ది రెగ్యులర్ స్కాన్స్ పర్ఫార్మ్డ్. అండ్ ఓన్లీ 1 మెంబర్ పర్ హౌస్ హోల్డ్ మే అప్లై. ఒక హౌస్‌లో ఒక పర్సన్ మాత్రమే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎన్‌బి ఆల్ ప్రొడక్ట్స్ షుడ్ బి ప్రొవైడెడ్ అట్ యువర్ ఓన్ ఎక్స్‌పెన్స్. సో, కాబట్టి దీంట్లో ఏమున్నా మీ యొక్క ఓన్ ఎక్స్‌పెన్సెస్ ద్వారా మాత్రమే మీరు చూసుకోవాలి. ఓకేనా? సో, దానితో పాటు కింద డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది నేను ఇచ్చున్నాను. ఓకేనా? సో, గూగుల్‌కి సంబంధించి అండ్ ఈ యొక్క ట్రావెల్ బిజినెస్‌కి సంబంధించి, ఈ యొక్క ప్రిపోర్టెక్స్‌కి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఫైనల్‌గా దీంట్లో మనకొచ్చే బెనిఫిట్స్. సో, చూడండి, వర్క్ అప్ టు 20 అవర్స్ పర్ వీక్, ఎర్న్ ఏ కాంపిటీటివ్ రేట్ ఆఫ్ పే, డెవలప్ యువర్ రీసెర్చ్ స్కిల్, అవాయిడ్ ది లాంగ్ కమ్యూట్, వర్క్ ఫ్రమ్ ది కంఫర్టబుల్ ఆఫ్ యువర్ హోమ్ ఆఫీస్, ఎంజాయ్ ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సెట్టింగ్ యువర్ ఓన్ వర్కింగ్ అవర్స్. ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. 1 వీక్‌కి 20 అవర్స్. అది నైట్‌లోనా వర్క్ చేసుకోండి, లేదు పగల్లోనా వర్క్ చేసుకోండి, ఈవినింగ్‌లోనా వర్క్ చేసుకోండి, మార్నింగ్ అన్నా లేసి కూర్చొని వర్క్ చేసుకోండి. వీక్ పెడితే 20 అవర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలా. టాస్క్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇది మ్యాటర్. ఓకేనా? వీళ్ళు హవర్స్ బేస్డ్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వేరే లెవెల్‌లో తారుమారుగా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా ఈ యొక్క నోటిఫికేషన్‌ని మీ తెలియని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. రిమోట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి దీనికి అప్లికేషన్ పెట్టమనండి. ఓకేనా? సో, ఇది అన్నమాట ఇవాళటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను, అప్లై చేయండి.